రిచ్ ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ వారి కాస్మోపోలిస్ 140 ఎకరాల్లో మెగా లేఅవుట్ ఆగస్టు 11 గొప్ప ప్రారంభం. R5 జోన్ లబ్ధిదారుల అంశంపై సీఎం చంద్రబాబు పరిష్కార మార్గం చూపించారు. రాజధానిలోని R5 జోన్లో ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. అవసరమైతే టిట్కో ఇళ్లను నిర్మించి ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. కలెక్టర్లు కాన్ఫరెన్స్ లో ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ, గుంటూరు ప్రాంతాల వాళ్లకు R5 జోన్లో గత ప్రభుత్వం ఇల్లు కేటాయించింది. అయితే లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లోనే ఇల్లు కేటాయించాలని సీఎం చంద్రబాబు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఇక్కడ అమరావతిలో R5 జోన్ కింద ఎక్కడి నుంచో బెనిఫిషియరీ తీసుకుని ఇక్కడ పెట్టారు. ఎస్పెషలీ విజయవాడ, గుంటూరు సరౌండింగ్ ఏరియాస్. వీ వాంట్ టు ప్రొవైడ్ సైట్స్, హౌస్ సైట్స్ ఇన్ ది రెస్పెక్టివ్ ఏరియాస్. వాళ్ళ ఊర్లోనే వాళ్ళకి సైట్లు పెట్టాలి. మీరు అవసరమైతే ఉండే ల్యాండ్ ఇద్దాం, లేకపోతే ల్యాండ్ అక్విజిషన్ చేద్దాం, లేకపోతే మనం ఏదైతే కట్టామో టిట్కో మారిగా ఇళ్ళు కట్టిస్తాం. అవి ఇమ్మీడియట్గా మీరు వర్కౌట్ చేయండి. ఆన్ టాప్ ప్రియారిటీ వీ వాంట్ టు కంప్లీట్ అట్ ద ఎర్లియెస్ట్. ఓకే. అమరావతిలోని ప్రాంతాలను చంద్రబాబు హయాంలోనే 9 జోన్లుగా విభజించారు. నవ నగరాలుగా నిర్మించాలని పెట్టుకున్న ప్లాన్ లో భాగంగా రాజధాని ప్రాంతాన్ని 9 జోన్లుగా పేర్కొంటూ జీవో కూడా విడుదల చేశారు. వీటిలో R5 జోన్ కీలకం. ఇది రాజధాని ప్రాంతంలో 900 ఎకరాల స్థలం. ఇక్కడ పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు హయాంలో నిర్ధారించిన మాస్టర్ ప్లాన్ లో పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.